వంటి ఆధునిక సాంకేతికలతో ఇంటర్నెట్ స్పీడ్ గణనీయంగా పెరిగింది. దీనికి తోడు స్వల్ప వ్యయంతోనే డేటా లభ్యం కావటం గమనార్హం. ఐటీ రంగంలో అభివృద్ధికి మన దేశంలో ఉన్న మేధాశక్తి కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు. ఈ రంగంలో చాలా ఆవిష్కరణలు భారతీయులవి కావడం, ప్రపంచ ప్రసిద్ధి చెందిన మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్ మొదలైన కంపెనీలకు సీఈఓలుగా భారతీయులే ఉండటం మనందరికీ గర్వకారణం. అలాగే ప్రసిద్ధ ఐటీ కంపెనీలు మన దేశం నుండి తమ కార్యకలాపాలు కొనసాగించడం ఈ రంగంలో మన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. దొంగతనం, దోపిడీ జరిగితే ఎంతో కొంత మిగిలేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఆన్లైన్ దోపిడీతోనే మీకు తెలియకుండానే ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. ఫేస్బుక్, మ్యాట్రిమనీ, వాట్సాప్, వాలెట్స్, ఆన్లైన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఓఎల్ఎక్స్ వంటి సంస్థలు వేదికగా విచ్చలవిడిగా నేరాలు, మోసాలు జరుగుతున్నాయి. లాటరీలో 1000 కోట్లు వచ్చాయంటూ బురిడీ కొట్టిస్తున్నారు. వీటి బారిన పడుతూ ఆర్థికంగా, వ్యక్తిగతంగా కుదేలవుతున్న వారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని డబ్బుల సంపాదనే ముఖ్య లక్ష్యంగా జరుగుతున్న మోసాలకు బలవుతూ జీవితాలను పణంగా పెడుతున్నారు. గమ్మత్తేంటంటే ప్రపంచానికి సవాల్ విసురుతున్న సైబర్ క్రైమ్ కు బలవుతున్న వారిలో అనేక మంది ఉన్నత విద్యావంతులే. అత్యాశ, అవగాహన లేనితనం వల్లే ఉన్నత హోదాల్లో ఉన్న వారిని కూడా చిక్కుల్లో పడేస్తున్నది. సైబర్ క్రైమ్ రూపం ఎలా ఉంటుంది, ఎలా ఆకర్షిస్తారు, ఎలా అప్రమత్తంగా ఉండాలనే దానిపై ఓ ప్రత్యేక కార్యక్రమం వీక్షించండి. అప్రమత్తంగా ఉండండి. నమస్తే, వెల్కమ్ టు సైబర్ క్రైమ్స్. బీ అలర్ట్. పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు కూడా ఎక్కడో ఒక చోట సైబర్ నేరానికి గురవుతున్న కాలంలో మనం ఉన్నాం. ఈ సైబర్ నేరాల వల్ల ఆర్థికంగా, మానసికంగా ఎంతో నష్టపోతున్నారు. ఇందులో అందరూ ఎఫెక్ట్ అవుతున్నా కూడా కాస్త ఎక్కువగా మహిళలు ఎఫెక్ట్ అవుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఆడవాళ్ళు ఎలా సైబర్ నేరానికి గురవుతారు, అసలు సైబర్ నేరాలు ఎన్ని రకాలు ఉంటాయి, వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా, ఇటువంటి అనేక విషయాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, ప్రవీణ్ కుమార్ తంగెల్లా గారు. అసోసియేట్ డైరెక్టర్ అలయన్స్లో వర్క్ చేస్తూనే సైబర్ సెక్యూరిటీ ఫోరం సెక్రటరీగా పనిచేస్తూ ఎన్జిఓ ద్వారా అనేక సోషల్ యాక్టివిస్ట్ పనులు కూడా చేస్తూ వస్తున్నారు. ఆయనతో మాట్లాడి దీనికి సంబంధించిన అనేక విషయాల్ని సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు, ఇప్పుడు మనం ఎన్నో రకాల సైబర్ నేరాలు చూస్తూ వస్తున్నాం. వాటిలో డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయి. మనం ఎంతగా అప్డేట్ అవుతున్నామో నేరగాళ్ళు అంతకన్నా ఎక్కువగా అప్డేట్ అవుతూ వస్తున్నారు. ఇందులో పర్టికులర్గా మనం మాట్లాడుకోవాలి అంటే మహిళలు లేదా అమ్మాయిలను కూడా అనొచ్చు. ఇంకా చెప్పాలంటే 8th, 9th నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు దీని గురించి ఏం తెలియజేస్తారు మాకు? ముందుగా అందరికి నమస్కారం. సో నేను ఫస్ట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, సో యాజ్ మనం టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తున్నాయి. సో ఇంతకుముందు ఫోన్లో ఓన్లీ కాంటాక్ట్ నెంబర్స్, మెసేజెస్ అంతవరకే ఉండేది. సో దాని తర్వాత దెన్ స్లోలీ పిక్చర్స్ తీసుకోవడం, కెమెరాస్ వచ్చినాయి. సో కెమెరాస్ వచ్చిన తర్వాత ఫొటోస్ ఉండడం స్టార్ట్ అయినాయి. దాని తర్వాత ఇంతకుముందు ఫస్ట్ కెమెరా ఫోన్స్ వచ్చినప్పుడు ఓన్లీ ఫొటోస్కే వచ్చేది. దెన్ వీడియోస్ వచ్చింది. దెన్ దాని తర్వాత స్లోలీ బ్యాంకింగ్ గాట్ ఇన్ టు ఫోన్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మన ఫోన్ పోతే మ్యాక్సిమం మనం ఏంటి ఫోన్ వాల్యూ ఒకటే ఆలోచించేవాళ్ళం. ఇవాళ ఫోన్ పోతే వి థింక్ అబౌట్ ద కాంటాక్ట్స్, వి థింక్ అబౌట్ ద ఫోటోగ్రాఫ్స్, ద వీడియోస్, అండ్ మన యూపీఐ అన్ని దాంట్లోనే ఉంటాయి. సో ద లాట్ ఆఫ్ డేటా ఇన్సైడ్ ఆర్ ఫోన్స్. సో ఇవాళ నాడు ఫోన్లో ఉండే డేటా వెన్ కంపేర్డ్ టు 10-15 years అంటే నోకియా చిన్న ఫోన్ ఉన్నప్పుడు ఇప్పటికీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో యాజ్ లాంగ్ ఇప్పుడు మనకి ఏంటంటే ఫోన్ పోతే పోయింది, డేటా కావాలి అనే స్టేజ్కి వచ్చాం. సో డేటా హ్యాస్ బికమ్ మోర్ వాల్యుబుల్ దాన్ ద అసెట్ ఇట్ సెల్ఫ్. సో ఈవెన్ ఆర్గనైజేషన్స్ ఫర్ దట్ మ్యాటర్, అంటే పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ కూడా ఇప్పుడు వాళ్ళ అసెట్స్ ఇన్ ద సెన్స్ ల్యాప్టాప్ పోయింది,
దే డోంట్ మైండ్. ఐ మీన్ 50,000 1 lakh పెడితే మళ్ళీ ల్యాప్టాప్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లమ్. సో ద డేటా ఇన్సైడ్ ఇట్ టు బిల్డ్ ఇట్ it takes a lot of money and effort. So right now మన వరల్డ్ అంతా ఇప్పుడు డేటా డ్రివెన్ అయిపోయింది. సో యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఈస్ డేటా, ద వరల్డ్ ఈస్ బికమింగ్ డేటా డ్రివెన్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మనం అందరం సైబర్ అవేర్ అయి ఉండాలి. ఎందుకంటే డేటా ఉన్నంతకాలం అది తీసుకోవడం. ఇప్పుడు ఇంతకుముందు చూస్తే మనం పర్సులో డబ్బులు పెట్టుకొని తిరిగేవాళ్ళం. సో ఎవరైనా పర్సు కొట్టేస్తారనే ఒక భయం ఉండేది. ఇవాళ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ సో డిజిటల్, వీ విల్ హ్యావ్ టు బి సేమ్ అట్లాగే విజిలెంట్గా ఉండాలి. లేకపోతే మన అకౌంట్లో నుంచి కానీ మన యూపీఐలో నుంచి కానీ అట్లా డబ్బులు పోతాయి. సో ఎట్లాగైతే మనం ఆల్మోస్ట్ లైక్ 20 years బ్యాక్ బ్యాంక్ నుంచి డబ్బులు తెచ్చేటప్పుడు ఇట్లా దగ్గర పెట్టుకుని వచ్చేవాళ్ళము, అట్లాగే మనం కూడా మన ఫోన్ అట్లాగే సేఫ్ గార్డ్ చేసుకోవాలి, మన అకౌంట్స్ని అట్లనే సేఫ్ గార్డ్ చేసుకోవాలి. సో ద లాట్ ఆఫ్ టైమ్స్ వేర్ మన ఫోన్స్ ఇచ్చేస్తాం, మన పిల్లలకి ఆడుకోవడానికి ఇస్తాము, లేకపోతే వి షేర్ ఇట్ విత్ అవర్ ఫ్రెండ్స్. సో ఈవెన్ ఫోన్ పాస్వర్డ్, ఫోన్ ఫేస్ ఐడి కూడా we should always keep it confidential. Okay, so over a period of time I'll also tell you like what are the real time incidents ipporoke emayayo avi kuda nenu cheptanu. And especially like meer cheppinattu women are more prone to challenges in terms of cyber crimes. So when it comes to money, being in an Indian culture, money bote okay, we will try to recover, police will try to help us out, cybercrime teams are there, they'll try to help us out. But when it comes to women and koddiga manam culturally also, so the lot of crimes which are mahilalu kuda bayatiki ralekapothunaru cheppadaniki. So though there is a police system, there is law enforcement, కానీ బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి ఫ్యామిలీ ఇష్యూస్, సొసైటీ వల్ల ఛాలెంజెస్, సో వీటి వల్ల బయటికి రాలేకపోతున్నారు. సో ఐ మీన్ ఈ ఫోరం నుంచి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యూ కెన్ కమ్ ఫార్వర్డ్, యూ కెన్ ద పోలీస్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ విల్ కీప్ యువర్ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్. సో మీరు వచ్చి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ లోపల మీరు బాధపడి ఉండకండి. యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ షీ టీమ్స్, యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ పోలీస్ అండ్ దే విల్ ట్రై టు ఫిక్స్ ఇట్ ఫర్ యూ. ఓకే, ఇప్పుడు ఇందులో ఆడవాళ్ళు సఫర్ అవుతున్న మన సంఘటనలు చూస్తే సోషల్ మీడియాకు బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు, అక్కడ స్టార్ట్ అవుతుంది అసలు ప్రాబ్లం అనుకోవచ్చు. దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో సోషల్ మీడియా అనేది ఇంతకుముందు ఇట్ యూస్ టు బి వెరీ హెల్దీ. సో ఎప్పుడో మనం ఏదో వెకేషన్కి వెళ్ళినాము, అక్కడ ఒక ఫోటో తీసి పోస్ట్ చేసినాము, దాని తర్వాత లేకపోతే మేబీ ఒక పెళ్ళి అయింది, వి క్లిక్ ద పిక్చర్ అండ్ వి పోస్టెడ్. సో అంతవరకు ఉండేది. సో ఇవాళ చూస్తే ఇఫ్ యూ అంటే యూ నాట్ రియల్లీ గో టు ఎనీ ప్రొఫైల్స్, బట్ జస్ట్ వాట్సాప్ స్టేటస్లో చూస్తే గుడ్ మార్నింగ్ ఒక పిక్చర్, నేను బయటికి వెళ్తున్నా అని ఒక పిక్చర్, మళ్ళీ గుడ్ నైట్ ఒక పిక్చర్. సో ద లాట్ ఆఫ్ పిక్చర్స్ బీయింగ్ పోస్టెడ్, సో విచ్ ఈజ్ నాట్ నెససరీ ఈజ్ వాట్ ఐ బిలీవ్. సో ఏదైనా అతిగా చేస్తే మంచిది కాదంటారు మన పెద్దలు. సో దట్స్ హౌ ఇట్ ఈస్, లైక్ యూ నాట్ రియలీ ఓవర్ డూ ఎనీథింగ్. సో అండ్ ఈ సోషల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ ఉంది. సో ఎవరో అన్నోన్ పర్సన్ని మనం దే సెండ్ ఏ ఫాలో రిక్వెస్ట్, సో వీ యాక్సెప్ట్ ఇట్. జస్ట్ ఇప్పుడు ఈ మధ్యన ఇదొక పిచ్చి కూడా బాగా స్టార్ట్ అయింది, సేయింగ్ నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఒక సెలబ్రిటీ ఆర్ అట్లాంటి ఫీలింగ్ ఎక్కువ పెరిగిపోయింది. సో హౌ డస్ ఇట్ రియలీ మ్యాటర్? ఒక పర్సన్కి 100 ఫాలోవర్స్ ఉన్నారు, ఇంకొకరికి 1000 మంది ఉన్నారు. So what big dignity has the other individual has gained? So it is again that wrong notion that we all developed all together. As a society we developed it. వీడికి 1,00,000 followers ఉన్నారు, వీడు చాలా ఫేమస్, వీడి గ్రేట్. సో ఇట్లా we develop చేసుకున్నాం. So the lot of people who doesn't even have social media accounts, they're still the greatest. They have done a lot of better things for the society and the nation. So ఈ notionలో just to get those likes or followers, అంటే సి అగైన్ ఈ చికెన్ అండ్ ఎగ్, గుడ్డు ముందా అది కోడి ముందా అనే కాన్సెప్ట్లో సేమ్ అట్లాగే. సో ఇప్పుడు వీళ్ళు పెడుతున్నారు కాబట్టి వీళ్ళు చూస్తున్నారు, ఓకే వీళ్ళు చూస్తున్నారు కాబట్టి వీళ్ళు, సో అదే కాన్సెప్ట్లో రన్ అవుతుంది.
సో అట్లాగా రోజుకి 5 పిక్చర్లు పోస్ట్ చేయడం, 10 పిక్చర్లు పోస్ట్ చేయడం, గుడ్ మార్నింగ్, ఇదేంటి గుడ్ నైట్లో మళ్ళీ ఇట్లా ఉన్నా, నేను ఇక్కడికి వెళ్తున్నా, ఈ డ్రెస్ వేసుకున్నా. సో ద లాట్ ఆఫ్ థింగ్స్ ఓవర్ డూయింగ్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ సోషల్ మీడియా. సో నాకు తెలిసిన కొన్ని కేసెస్ ఉన్నాయి వేర్ సోషల్ మీడియాలో పరిచయం అయ్యి ఇట్ లెడ్ టు లాట్ ఆఫ్ డ్రాస్టిక్ థింగ్స్. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. సో సమ్వన్ ఇట్లాగే ఆన్లైన్లో కలిసాడు అతను, ఒక అమ్మాయికి ఇట్లాగే ఫాలో రిక్వెస్ట్ పంపించాడు. సో షీ యాక్సెప్టెడ్ ద ఫాలో రిక్వెస్ట్. స్లోలీ పరిచయం పెరిగింది. ఇప్పుడు మనము ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నప్పుడు అట్లీస్ట్ కొద్దిగా తెలుస్తుంది ఒక మనుషులకి, ఈ మనిషి మనస్తత్వం ఎట్లా ఉంటుంది, ఈ మనిషి ఎలాంటోడు అనేది కొద్దిగా, అంటే మొత్తం కనిపెట్టలేము, బట్ అట్లీస్ట్ సమ్ పోర్షన్. సో వెన్ లుకింగ్ ఎట్ సమ్వన్స్ పిక్చర్, హౌ కెన్ యూ రియల్లీ సే దట్ ద పర్సన్ ఈజ్ హంబుల్, గుడ్, బ్యాడ్, అది మనం చెప్పలేము అది. సో జస్ట్ బికాస్ ద పిక్చర్స్ ఆర్ గుడ్ ఆర్ అతను స్వీట్గా మాట్లాడుతున్నాడు అని చెప్పి దిస్ గర్ల్ యాక్సెప్టెడ్ అండ్ ఇట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేశారు. దెన్ స్లోలీ దే ఎక్స్చేంజ్ దేర్ ఫోన్ నెంబర్స్, దే స్టార్టెడ్ డూయింగ్ దోస్ వీడియో కాల్స్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో దాని తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ కేకులు పంపించుకోవడం, బొకేలు పంపించుకోవడం, అట్లా కొద్దిగా ఇది స్టార్టెడ్ ఇన్ టు ఏ డిఫరెంట్ మోడ్. Then finally there came a point where they had to meet personally. So they met. Then the guys proposed that girl saying that I want to get married to you. So అట్లా చెప్పిన తర్వాత మనం ఇప్పుడే కదా మాట్లాడమే స్టార్ట్ చేసింది, అప్పుడే ఏంది అని తన అమ్మాయి ఇలా చేసింది. సో హీ స్టార్టెడ్ ఫిజికలీ అబ్యూజింగ్ దట్ గర్ల్. అట్లా ఇట్లా చేస్తూ ఎన్ని రోజుల నుంచి మాట్లాడుతాం. సో అవతల మనిషి జస్ట్ మనకి ఒక బొకే పంపించాడో, ఒక ఇన్స్టాగ్రామ్లో లైక్ కొట్టాడనో చెప్పి మనకి ఇట్లా ఒక ర్యాపో డెవలప్ అయ్యిందని చెప్పి మనం ముందర అట్లా వెళ్ళకూడదు. సో ఆల్ ద విమెన్ హ్యాస్ టు బి వెరీ విజిలెంట్. ఐ మీన్ ఇట్లా ఆన్లైన్లో పరిచయాలు పెంచుకొని యూ షుడెంట్ రియలీ టేక్. సో ఓకే, ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. సో యూ కెన్ టేక్ యువర్ ఓన్ టైమ్, go and meet in a safe place, public place, so that ఏదైనా చేయాలన్నా కానీ అవతల పర్సన్ భయపడేటట్టు ఉండాలి. సో మీరు పబ్లిక్ ప్లేసెస్లోనే ఫస్ట్ టైం ఇంటరాక్షన్స్, ఫ్యూ టైమ్స్ ఇంటరాక్షన్స్, డూ ఇట్ ఓన్లీ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ సో దట్ యువర్ సేఫ్టీ ఈజ్ నాట్ ఎట్ స్టేక్. ఓకే, ఇప్పుడు మనం ఇంకొకటి కూడా చూస్తున్నాం, టీనేజ్ పిల్లలు కూడా కావచ్చు, అంటే 7th 8th, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఏంటంటే కొంచెం తల్లిదండ్రుల భయం ఉంటుంది, ఎదురు చెప్పడానికంటే రేషియో పరంగా చూసుకుంటే కంపారిటివ్లీ క్లాస్ పీపుల్ కాస్త భయపడతారు. బట్ కొంచెం క్లాస్ సెక్షన్కి వచ్చేసరికి ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. పిల్లల పాస్వర్డ్ కూడా మనం అడగొద్దు, పేరెంట్స్ అంటే ఇలాంటి వాళ్ళకు వాళ్ళే ఒక హైఫై సంథింగ్ ఏదో పెట్టేసుకొని వీళ్ళు అడగొద్దు అని చెప్పడం, వాళ్ళు సపరేట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి మమ్మీ నా ప్రైవసీ అనడం, దీనివల్ల సగం సమస్యలు వస్తున్నాయి. తీరా వాళ్ళు ఇలాంటి ఎవరైనా ఒక సైబర్ లేదా ఒక ఫేక్ పర్సన్తో కలిసినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్స్ చేసుకున్న సందర్భాలు కూడా మనం చూసాం. ఈ ప్రైవసీ అనే పదాన్ని మీరు ఎలా చెప్తారు? ప్రైవసీ అగైన్ ఇట్ ఈస్ వెరీ కల్చరల్. సో ఇప్పుడు ఇదే సేమ్ కాన్సెప్ట్ మీరు చెప్పింది, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ వెస్టర్న్ కల్చర్ వేర్ వాట్ యు కాల్, ఒక ఫ్యామిలీలో రూమ్ వైఫ్కి ఉంటుంది, రూమ్ హస్బెండ్కి ఉంటుంది, ఇద్దరిది కలిసి ఒక రూమ్ ఉంటుంది, అండ్ పిల్లల రూమ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అగైన్ ఇట్ ఈస్ కల్చరల్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ స్లోలీ స్టార్టెడ్ గెటింగ్ దేర్. అంటే మనం కూడా కొద్దిగా దాన్ని ఏమంటే అందిపుచ్చుకోవడం ఏమంటారు కదా, సో అట్లా వీఆర్ ట్రయింగ్ టు గెట్ దేర్. బట్ ఇన్ ఎ వే విత్ టెక్నాలజీ ఇంత ఫాస్ట్గా చేంజ్ అవుతుంది, and it is, and people at that age, like మీరు చెప్పిన టీనేజ్, they are very vulnerable. సో వాళ్ళకి కొద్దిగా ప్రేమ చూపించగానే it is a hormonal thing that they get attracted to people. So I have seen lot of cases where ఒక చిన్న maybe around 9th 8th class అమ్మాయి, she got attracted to a 40-year-old guy. So again it is all, so ఇదే సేమ్ సోషల్ మీడియాలో. So again that individual trapped this girl and చాలా మనీ ఎక్స్ట్రాక్ట్ చేశాడు అమ్మాయి నుంచి. Then he extracted gold and finally something was missing in their home. So that's when they realized, the parents realized that there is something wrong.
So then there was an investigation done. After investigation, it was found out that someone trapped her and a lot of money was lost. So there was a lot of money lost in some cases. There are some cases where ఈ న్యూడ్ పిక్చర్స్ అట్లాంటి కేసెస్లో కూడా చాలా వెళ్ళినాయి ఇప్పుడు. సో ఐ మీన్ నా ఓన్లీ రిక్వెస్ట్ ఈజ్ దట్ మైట్ గివ్ ఎ లిటిల్ డిస్కంఫర్ట్ టు ద పేరెంట్స్, బట్ ఈ ప్రైవసీ అనే ఫ్యాక్టర్ ఆర్ క్యారెక్టర్ ఉంటుందో అది స్లోలీ యూ షుడ్ నెగోషియేట్ విత్ యువర్ కిడ్స్. అంటే ఇది చేయకు అంటే వినే జనరేషన్ కాదు ఇది. సో యూ షుడ్ స్లోలీ నెగోషియేట్. ఓకే ఇది చేయకు, ఇది ఇస్తా, ఇది చేయకు. సో యూ షుడ్ డూ దోస్ కైండ్ ఆఫ్ నెగోషియేషన్స్ టు ఎన్షూర్. ఫోన్ అడిక్షన్ ఇప్పుడు మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఇది. అంటే పిల్లలు అడిక్ట్ అయ్యారు అని తల్లిదండ్రులు కంప్లైంట్ చేసే స్టేజ్ నుంచి ముందు తల్లిదండ్రులే అడిక్ట్ అయ్యి కూర్చుంటున్నారు. వీళ్ళు బిజీ, వాళ్ళకు కూడా సెల్ ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇవ్వకుండా అదో గోల వచ్చి డిస్టర్బ్ చేస్తారు కనుక నీకు ఒక సెల్ నాకు ఒక సెల్ అనే పరిస్థితి ఉంది. 24/7 సెల్కి అడిక్ట్ అవుతున్నారు. సెల్ అడిక్షన్ నుంచి బయటికి రావడం అనేది చాలా మంది సఫర్ అవుతున్న విషయం. చాలా కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా దీనికోసం వర్క్ చేస్తున్నాయి. దీని గురించి ఏం చెప్తారు? సో ఈ డిజిటల్ వెల్ బీయింగ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు చాలా వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ బ్యాక్ దెన్ మేబీ ఒక డెకేడ్ బ్యాక్ మనం వెళ్ళి చూస్తే ఒక రెస్టారెంట్కి వెళ్తే మనం అందరం ఫ్యామిలీ అందరం వెళ్ళి కూర్చుంటే సో వీ యూస్ టు టాక్ టు ఈచ్ అదర్, రైట్? వీ యూస్ టు టాక్ టు ఈచ్ అదర్. దెన్ ఫుడ్ వచ్చేది, వీ యూస్ టు హ్యావ్ ఫుడ్, దెన్ వీ యూస్ టు కమ్ అవుట్ హ్యాపీలీ ఆఫ్టర్ హ్యావింగ్ గుడ్ ఫుడ్. సో ఇప్పుడు ఎట్లా అయిందంటే ఫుడ్ ఈజ్ స్కాన్డ్ ఆన్ యువర్ ఫోన్. ఓకే, సో మెనూ కూడా ఫోన్లోనే స్కాన్ చేయాలి. అది స్కాన్ చేసిన తర్వాత మనం అక్కడ ఉండం, మళ్ళీ ఫోన్లోకి వెళ్తాం ఏదో ఒకటి. ఇప్పుడు అక్కడ నుంచి ఏమవుతుంది, దెన్ ఫుడ్ వస్తుంది. ఫుడ్ వస్తే ఫుడ్ తింటామా? తినము. దాని ఫస్ట్ ఫోటో క్లిక్ చేయాలి. ఫోటో క్లిక్ చేసి ఎక్కడో సోషల్ మీడియాలో పెట్టాలి, లేకపోతే వాట్సాప్లో పెట్టాలి, లేకపోతే ఎవడికో ఇక్కడ లేని వాడికి పెట్టాలి. ఓకే, ఇప్పుడున్న 10 మందితో మాట్లాడడం మనం, లేనివాడు ఇంకెవరితోనో మాట్లాడతాం మనం ఫోన్లో. సో అట్లాగా మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ అందరు కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగాలి. సో ఇట్ హెస్ బికమ్ ఏ మ్యాండేటరీ ప్రాసెస్. వి డిడ్ ఇట్ అవర్ సెల్ఫ్. ఎవరు మనకు నేర్పించలేదు, మనమే స్టార్ట్ చేస్తాం. ఒక పెళ్ళికి వెళ్తే లాట్ ఆఫ్ అస్ గో జస్ట్ టు క్లిక్ పిక్చర్స్. దాని పెళ్ళి అవుతుందా ఏమవుతుందా అవన్నీ పక్కకు పెడితే ఫస్ట్ పిక్చర్స్ దిగడానికి, లేకపోతే ఒక రీల్ చేయడానికి. సో వీఆర్ యూజింగ్ దోస్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్. ఆనెస్ట్గా ఎంతమంది మనం పెళ్లి చూస్తున్నాం? పెళ్ళికి వెళ్ళి చెప్పండి, వెళ్ళట్లేదు. సో ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఫ్రెండ్స్, మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. ఇక్కడ మీతో మాట్లాడుతున్నప్పుడు నేను ఇంకొకరితో టెక్స్ట్ చేస్తుంటా. రేపొద్దున నేను ఇంకొకరిని కలిసినప్పుడు నేను మీతో టెక్స్ట్ చేస్తుంటా. సో దట్ కనెక్షన్ దట్ యూ అండ్ ఐ హ్యావ్, లైక్ మన ఇద్దరం మాట్లాడుతున్నప్పుడు we are not focusing on our conversation, we are focusing on some other conversation. రేపు ఇంకెక్కడో ఉన్నప్పుడు నేను మీతో మాట్లాడతా, సో ఇంకెక్కడో ఉన్నప్పుడు అతని పర్సన్తో మాట్లాడతా. సో దట్ ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్స్ హ్యావ్ కమ్ డౌన్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ డిజిటల్ వెల్ బీయింగ్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనము ఫోన్కి అవసరమైతే తప్ప దూరంగా పెడితే చాలా మంచిది. సో లైక్ యూ సెడ్, ఈ పిల్లల ఫోను ఇది కూడా. అండ్ వెనెవర్ ఫ్యామిలీస్ ఆర్ గోయింగ్ ఫర్ అన్ అవుటింగ్ ఆర్ వెకేషన్, మీరు చూస్తే ఒక 20-30 ఫోటోలు పెడతారు స్టేటస్లో. ఎందుకండి? సో యూ వెంట్ ఫర్ ఎ వెకేషన్, మీకు మైండ్ రిలాక్స్ అవ్వడానికి మీరు వెకేషన్కి వెళ్ళారు. వై డూ వాంట్ టు క్లిక్ పిక్చర్స్ అండ్ పోస్ట్ ఇట్? హ్యాపీగా అక్కడ ఎంజాయ్ చేయండి. మీరు అక్కడికి వెళ్ళింది యూ వాంట్ టు ఎంజాయ్. సో అక్కడ ఎంజాయ్ చేయండి. అక్కడ యూ హ్యావ్ యువర్ ఫ్యామిలీ టైం. అది లేకుండా ఫోటోలు దిగి అక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, దానికి ఎన్ని లైక్లు వచ్చినాయి, ఇప్పుడు 100 వచ్చినాయా, 200 రావాలంటే ఏం చేయాలి? సో ఈ కైండ్ ఆఫ్ I would say it is a disorder. It is coming to that stage where we should start calling it as a disorder. ఓకే, ఇది సైకలాజికల్ డిజార్డర్ లాగా అవుతుంది. అవుతుంది డెఫినెట్లీ. దీనికి ఇప్పుడు మీరు చెప్పినట్టు కౌన్సిలింగ్ సెంటర్స్ ఎట్లాగైతే వచ్చాయో, ఒక 1 decade మనం మళ్ళీ ఇదే ఫోరంలో కూర్చొని మాట్లాడదాము. డెఫినెట్లీ దట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్ బిజినెస్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, మనం ఇందాక మాట్లాడుకుందంతా కూడా ఫోన్లో నిజంగా మీరు ఎక్కడ ఉంటున్నారు అంటే సోషల్ మీడియాలో అని చెప్పే సిచ్యువేషన్లో ఉన్నాం మనం నవే డేస్.
ఇంత అడిక్ట్ అయిన తర్వాత కూడా చాలా లేట్గా రియలైజ్ అవుతున్నారు. కొందరేమో అసలు ఇంత అడిక్ట్ అవ్వద్దు అని కొంచెం కాన్షియస్గా ఉన్నా కూడా వాళ్ళు కంట్రోల్ తప్పి వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు ఎన్నో యాప్స్ వచ్చాయి, అంటే ఇప్పుడు మన స్మార్ట్ ఫోన్లోనే మీరు ఇన్ని అవర్స్ చూడండి, ఇది స్లీపింగ్ అవర్, ఇంత వాటర్ తాగండి, ఇలాంటి గుడ్ హ్యాబిట్స్ కూడా మనం ఇప్పుడు ఫోన్ ద్వారానే వెళ్ళాల్సి వస్తుంది. అది గుడా బ్యాడా అనేది సెకండరీ. బట్ ఈ యాప్స్ గురించి మీరు ఏం చెప్తారు, వీటిని ఎలా వాడచ్చు? సో లైక్ టెక్నాలజీ అనేది ఇట్ ఈస్ అవర్ చాయిస్, లైక్ హౌ వీ వాంట్ టు యూజ్ ఇట్ అనేది. మంచిగా యూజ్ చేస్తే మంచి కూడా అవుతుంది, చెడుగా యూజ్ చేస్తే చెడు కూడా అవుతుంది. సో జస్ట్ లైక్ దాట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాచ్ వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు వాచ్ అంటే ఓన్లీ టైంకి. సో రైట్ నౌ యువర్ వాచ్ కెన్ షో యూ యువర్ హార్ట్ రేట్, యువర్ బీపీ, యువర్ ఈసీజీ కూడా తీసుకోవచ్చు వాచ్లో. సో వీ హ్యావ్ రీచ్ దట్ లెవెల్. సో మనం ఎన్ని స్టెప్స్ చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say మన టార్గెట్ ఒక 5 kilometers నడవాలి డైలీ. సో ఇట్ విల్ హెల్ప్ యూ ట్రాక్, రైట్? సో అట్లాంటి వాటిల్లో టెక్నాలజీని యూజ్ చేసుకొని అడ్వాన్స్మెంట్, ఐ మీన్ టెక్నాలజీకి డెవలప్ అయిన తర్వాత దెర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ హ్యాపెన్ ఆల్సో. సో ఐమ్ నాట్ డినయింగ్. సో ఇప్పుడు ఆటోమేటిక్ కార్లు వచ్చేసినాయి. సో యూ నాట్ రియలీ బ్రేక్ యువర్ హెడ్ ఇంత డ్రైవింగ్లో ఎట్లా నడపాలి అవన్నీ అవసరం లేదు. సో ఆటోమేటిక్ కార్స్ వచ్చినాయి. అండ్ ఈవెన్ ఇప్పుడు హెల్త్ కేర్లో కూడా చాలా డెవలప్మెంట్స్ వచ్చినాయి. సో దెర్ ఇస్ ఎ పేస్ మేకర్ ఆర్ దెర్ ఈజ్ ఇప్పుడు మన బ్లడ్ షుగర్స్ ఆటోమేటికలీ వాట్ యూ కాల్ మెజర్ చేస్తాయి కొన్ని అప్లికేషన్. సో దెర్ లాట్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. సో ఇట్ ఈస్ our choice, like how do you want to really use and ensure you be safe ante. ఓకే, ఇప్పుడు వీటి నుంచి కొన్ని యాప్స్ ద్వారా, ఇప్పుడు మనం ఎలాగో యాప్స్ గురించి మాట్లాడుతున్నాము, మనిషి ఎక్కడో ఉంటారు కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా ఇంకెక్కడో కూర్చున్న వ్యక్తి చూస్తూ ఉంటారు. మనం ఇంట్లో దొంగలు పడితే అయినా సరే కొంచెం కాన్షియస్గా ఉండొచ్చు, తలుపులు మూసుకుంటే మనం తీయకుండా ఉండొచ్చు. బట్ సెల్లో మన జీవితం అంతా పెట్టేస్తున్నాం, ఈవెన్ మన ప్రైవసీ అంతా. ఎంత భయంగా బతకాల్సి వస్తుందంటే ఎవరు ఎక్కడి నుంచి మనల్ని ఏ పొజిషన్లో చూస్తున్నారో అర్థం కాని భయంలో కూడా ఉంటున్నారు. ఈ యాప్స్ని ఎలా చేయొచ్చు? ఒకవేళ మన సెల్లులో యాప్స్ ఉంటే ఎలా మనం కనుక్కోవడం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్స్ అనేది ఓకే బిఫోర్ అంటే అది ప్రాబ్లం. ఇప్పుడు ఆ ప్రాబ్లం అవ్వకుండా ఏం చేయాలంటే ఆల్ వీ నీడ్ టు డూ ఇస్, మనము అది ఎంత చిన్నవాడైనా ఎంత పెద్దవాడైనా కానీ మీ ఫోన్ ఎప్పుడు పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అయి ఉండాలి. ఓకే, అండ్ యూ షుడ్ నాట్ షేర్ యువర్ పాస్వర్డ్ ఆఫ్ యువర్ ఫోన్ విత్ ఎనీబడి. అంటే అగైన్ నేను ఇందాక చెప్పిన పిల్లల విషయం కాంట్రడిక్టరీ అవ్వచ్చు, బట్ పిల్లలు ఈజ్ అ డిఫరెంట్ ఎక్సెప్షన్. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో మా ఇంట్లో ఒక కపుల్ ఉంటారు, వాచ్మెన్, వైఫ్ అండ్ హస్బెండ్. సో ఆ అమ్మాయి కొత్త ఫోన్ కొనుక్కొని ఇంటికి తీసుకుని వెళ్ళింది. దెన్ హస్బెండ్ టుక్ ఇట్ అండ్ ఏదో పాటలు వేయించుకొని వస్తా అని చెప్పి తీసుకుని వెళ్ళాడు ఫోన్. సో హీ వెంట్ టు ఏ స్మాల్ షాప్ అండ్ హీ గేవ్ దెమ్ $500 or something and they installed an app. సో ఆ యాప్ ఈ అమ్మాయి ఫోన్ పక్కన పెట్టుకొని ఏ కన్వర్జేషన్ చేసినా కానీ హీ వాజ్ ఏబుల్ టు లిసన్. సో ఫర్గెట్ అబౌట్ హర్ ఫోన్ కన్వర్జేషన్స్ అండ్ ఆల్. సో ఈ యాప్స్ అవుతాయి అని చెప్పలేము. అమీర్పేట్ వాటిల్లో అక్కడ పోతే $100 పెడితే మీకు ఒక యాప్ వేసి ఇచ్చేస్తారు. సో దానికి ఒక 50,000 పెట్టి అంత లైక్ టెక్నాలజీ ముందరికి వెళ్తుంటే హ్యాకర్స్ కూడా ముందరికి వెళ్తున్నారు. ఓకే, సో అది ఏంటంటే హెల్దీ వే ఆఫ్ యూజ్ చేసుకుంటే మంచిది, బట్ వినాశనానికి యూజ్ చేస్తే అదే సామెత అంటారు కదా, అట్లాగే అనమాట. సో ఏదైనా వెన్ వి ఓవర్ డూ ఇట్ ఈస్ బ్యాడ్. సో ఫోన్ వచ్చిందా, ఫోన్ మాట్లాడి పక్కన పెట్టాలి. సో ఇప్పుడు ఇంతకుముందు స్క్రీన్ టైము అట్లాగా మనము మెజర్మెంట్ లేదు. ఇవాళ స్క్రీన్ టైం చూసుకుంటే ఆన్ అన్ యావరేజ్ పీపుల్ ఆర్ స్పెండింగ్ అబౌట్ 5-6 hours ఆన్ ఫోన్. సో దట్ మీన్స్ నీ యాక్టివ్ అవర్స్లో 30% ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఆన్ ఫోన్. అంటే మనం ఒక 8 hours పడుకొని 2 hours మన వేరే యాక్టివిటీస్కి తీసేస్తే, సో 14 hoursలో అబౌట్ 6 hours or 7 hours వీఆర్ ఆన్ ఫోన్. దట్ మీన్స్ 50%, 30 to 50% ఆఫ్ అవర్ లైఫ్ వీఆర్ ఆన్ ఫోన్. ఓకే, సో ఆ కాన్షియస్నెస్ మనకు వస్తే విల్ బి ఏబుల్ టు గెట్ ఓవర్ ఇట్.
otherwise it is going to be a lot of problem. ఇప్పుడు మనం ఒకవేళ మన ఫోన్ హ్యాక్ గురైంది లేదా ఒక ఇన్విజిబుల్ హిడెన్ యాప్ మన ఫోన్లో ఉంది, మన ఇన్ఫర్మేషన్ అంతా ఎవరో చూస్తున్నారు అనడానికి మనం ఎలా కనుక్కోవచ్చు? డౌట్ ఎక్కడ వస్తుంది అంటే కొంతమంది ఫోన్ ఛార్జింగ్ ఇమీడియట్గా పడిపోతుంది, ఆ ఫోన్ ఎప్పుడు హ్యాంగ్ అవుతుంటుంది, కానీ ఇన్బిల్ట్ కొన్ని ఫోన్స్కి అటువంటి లక్షణాలు ఉంటాయి, ఫోన్ ఎప్పుడు హ్యాంగ్ అవ్వడం, ఛార్జింగ్, బ్యాటరీ ఫెయిల్ అయిన ఇవే. అంటే ఏది నిజంగా ఫోన్ ప్రాబ్లం, ఏది నిజంగా హిడెన్ యాప్స్ ప్రాబ్లం అనేది ఎలా మనం చూసుకోవచ్చు? హిడెన్ యాప్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ ఛార్జింగ్ ఒక 5 hours ఉంటుంది అనుకోండి. ఇఫ్ దెర్ ఇస్ అ హిడెన్ యాప్ ఇన్స్టాల్, హిడెన్ యాప్ బేసికలీ ఏం చేస్తుంది అంటే చాలా ప్రాసెసెస్ రన్ చేస్తుంటుంది బ్యాక్ సైడ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్ మాట్లాడుతుంటే ఇట్ హ్యాస్ టు స్టోర్ దట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఒక పిక్చర్ క్లిక్ చేసుకున్నప్పుడు అది ఒక స్టోర్ చేసి ఇట్ విల్ క్రియేట్ అనదర్ డూప్లికేట్ ఫైల్ ఆర్ ఇట్ విల్ సెండ్ టు అన్ ఇండివిజువల్. సో దర్ లాట్ ఆఫ్, అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ యాప్ టు యాప్. ఈ హిడెన్ యాప్స్లో కూడా మీకు చాలా వెరైటీస్ ఉంటాయి. సో అట్లాగా డిపెండింగ్ అపాన్ ఇట్స్ కెపాసిటీ అండ్ కేపబిలిటీ అండ్ ఫంక్షనాలిటీ దెర్ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ దట్ హ్యాపెన్స్. ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్లో మీ ఫోన్ హ్యాంగ్ అవుతుంది. సో అబ్నార్మల్గా అయితే కనుక దెర్ ఈస్ సంథింగ్ రాంగ్. అంటే నార్మల్లీ హ్యాంగ్ అయితే దెన్ యూ రీస్టార్ట్ అండ్ అట్లా చేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది ఫోన్. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఈవెన్ ఆఫ్టర్ యువర్ రీస్టార్ట్ అండ్ వాట్ ఎవర్ ఛాలెంజ్, then it is very much what you call confirm that there is a hidden app. And ఈ బ్యాటరీ కూడా, సో బ్యాక్గ్రౌండ్లో చాలా ప్రాసెసెస్ రన్ అవుతున్నాయి అనుకోండి. సో దట్ మీన్స్ దట్ మీ ఫోన్ కెపాసిటీ ఎక్స్ కంట ఎక్స్ ఇంటూ సంథింగ్ అవుతుంది. సో దట్ మీన్స్ దట్ చాలా ప్రాసెస్ రన్ అవుతుంటే ఆబ్వియస్లీ హీట్ అవుతుంది. సో abnormal heat అవుతుంటే దట్ మీన్స్ దట్ there is a hidden app. So you can go to hidden apps if it is an Android phone. Apple, it is very unlikely that you can really install an hidden app, but Android lo you can go to hidden apps and delete it. ఓకే, తర్వాత మీరు ఇప్పుడు ఎన్జిఓలో కూడా ఎన్నో వర్క్స్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు పిల్లలకి ఎక్కువగా ఈ సైబర్ క్రైమ్స్ రిలేటెడ్గా వర్క్ చేస్తున్న సోషల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా స్కూల్స్, కాలేజెస్ని టార్గెట్ చేసుకుని వెళ్ళి వాళ్ళని కాస్త అవేర్ చేయడం చేస్తూ వస్తున్నాయి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇందులో? నేను నా ఎన్జిఓ ఎక్స్పీరియన్స్లో నేను విలేజెస్లో, ట్రైబల్స్లో, ఫారెస్ట్లో అందరితో వర్క్ చేశాను నేను. సో వెన్ ఇట్ స్పెషలీ కమ్స్ టు ట్రైబల్ అండ్ ఫారెస్ట్, నిజంగా వాళ్ళకి ఒంటి మీద బట్టున్న లేకపోయినా చేతిలో ఫోన్ ఉంటుంది. ఓకే, సో దిస్ హెస్ బికమ్ సో, అంటే మ్యాడ్నెస్ అనేది సిటీస్ నుంచి ఆల్మోస్ట్ ట్రైబల్స్ కూడా వెళ్ళిపోయింది అది. సో దే, ఐ మీన్ పిల్లలు కూడా, ఐ వెంట్ టు సమ్ ట్రైబల్ ఏరియా, ఐ థింక్ ఆదిలాబాద్ ఏరియాలో. అక్కడ ఐ వెంట్ టు డూ సమ్ సోషల్ యాక్టివిటీ. సో అక్కడ కూడా పిల్లలు హ్యాపీగా మట్టితో ఆడుకోవట్లే. వాళ్ళు ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్ వెనకాల ఒక 10 మంది పిల్లలు కూర్చొని చూస్తున్నారు ఏదో వీడియో. సో దట్ సర్ప్రైజ్ మీ అలాట్ బికాజ్ విలేజెస్లో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ పీపుల్ ఆర్ మోర్ కనెక్టెడ్ టు ద నేచర్. కానీ అక్కడ పిల్లలు కూడా డిజిటల్, అంటే అక్కడ ఇంకా గొప్ప అనమాట. మా వాడు ఫోన్ ఆపరేట్ చేస్తున్నాడంటే ఇంకా అదొక అచీవ్మెంట్ అయిపోయింది. సో ఐ మీన్ లాట్ ఆఫ్ పేరెంట్స్ ఫర్ దట్ మ్యాటర్, నాట్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ యాక్చువల్లీ బూస్ట్ ఇట్ అప్ సేయింగ్ దట్ మా మనవాడు హీస్ ఏబుల్ టు ఆపరేట్ ఫోన్ వెరీ వెల్, వాడు అన్ని ఫోన్ వీడియోలు కూడా చేస్తాడు, వీడియోలు కూడా తీస్తాడు. సో వాట్ ఈస్ అ గ్రేట్ థింగ్ అబౌట్ ఇట్ మ్యాన్. పిల్లలు, ఐ మీన్ మట్టితో ఎంత ఉంటే అంత మంచిది. నువ్వు ఫోన్తో పెట్టుకొని ఓకే, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాడు పెద్ద అయిన తర్వాత ఇప్పుడు మీరు నేను చేస్తున్నది ల్యాప్టాప్ ముందర కూర్చొని పని చేయాలి. సో ఇప్పటి నుంచి ఎందుకు ఆ ట్రామా, టార్చర్? సో ఇప్పుడు యాడ్స్ కూడా వస్తున్నాయి. వాడు 5th క్లాస్కే వాడు ఇదేంటి యాప్స్ డెవలప్ చేస్తాడంట. ఎందుకండి? అవసరమా? వాడు గ్రౌండ్లో కదా ఆడుకోవాలి. 5th క్లాస్ పిల్లవాడికి ఎందుకు యాప్స్ డెవలప్ చేయడం? అంటే మనం ఈ కాంపిటేటివ్ దీంట్లో మన కాంపిటీషన్ వాళ్ళపైన కూడా రుద్దేశాం మనం. ఎందుకు 5th క్లాస్ ఇప్పుడు వాడు యాప్ డెవలప్ చేసి ఏమవుతాడు? అట్లాగా చాలా వచ్చేసినాయి 5th క్లాస్ నుంచి ఐఐటి రిలేటెడ్ ఇది. సో యా, ఐ మీన్ వీ ఆల్ హ్యావ్ టు స్టడీ. అంటే మనం అందరం ముందరికి వెళ్ళాలి. వీ ఆల్ హ్యావ్ టు రీచ్ గుడ్ ప్లేసెస్, బట్ everything should be balanced is what I always believe in.
సో అట్లా వాళ్ళకి ఇట్లాంటి ప్రెషర్ పెట్టి వాళ్ళని నేచర్కి దూరంగా చేస్తే ఇప్పుడు ఈ ఆటిజమ్స్ లేకపోతే వేరే పిల్లలకి చాలా సైకలాజికల్ డిసార్డర్స్ వస్తున్నాయి. వాళ్ళు ఎవరితో మాట్లాడరు, ఒక మూలకు కూర్చొని ఫోన్లో ఆడుకుంటారు. వాళ్ళు దే నెవర్ టాక్ టు ఇండివిజువల్స్. వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ ఒక నమస్తే పెట్టాలి, ఒక హాయ్ చెప్పాలి, అట్లాంటిది ఏమీ ఉండవు. వాళ్ళు ఒక కార్నర్లో కూర్చొని వాళ్ళు ఫోన్ మాట్లాడుకుంటారు, ఆర్ గేమ్స్ ఆడుకుంటారు. సో వాళ్ళ వరల్డ్ అంతా దాంట్లో రివాల్వ్ అవుతుంది. సో ఈ డిజిటల్ డీటాక్స్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో డిజిటల్ డీటాక్స్ నేను ఈ టర్మ్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే, ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say we go to sleep at 10:30, ఒక 8 to 10, 9 to 10 ఫోన్లు అందరూ మొత్తం ఫ్యామిలీ తీసుకెళ్ళి పక్కకు పెట్టాలి. యూ షుడ్ సిట్ అండ్ టాక్, కూర్చొని మాట్లాడుకోండి ఏమవుతుంది లైఫ్లో, ఏంటిది, ఎవరు. సో ఆ ఫ్యామిలీ టైం అనేది మిస్సింగ్ ఫర్ ఈవెన్ విలేజెస్లో కూడా ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ముసలవ్వ చూస్తుంది, ఎవరు అసలు చిన్న నుంచి ముసలోళ్ళ వరకు అందరు ఫోన్లోనే ఉంటున్నారు. సో దట్ డీటాక్స్ ఇస్ వెరీ మచ్ రిక్వైర్డ్. సో వెన్ యూ వాంట్ టు గో ఆన్ అ వెకేషన్, ఒక వెకేషన్కి వెళ్దాం అనుకుంటున్నారు, ఫోన్ ఇక్కడే పడేసి వెళ్ళండి. అంటే అంత సేఫ్టీ లేని ప్లేస్ అయితే కాదు. నిజంగానే ఫోన్ వదిలేయడం అంటే వాళ్ళ బాడీలో ఒక ఆర్గాన్ని తీసేసి ఎక్కడో పెట్టిపోయినంత భయం, అది ఆ సిచ్యువేషన్ కూడా ఊహించలేని పరిస్థితి చూస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒకప్పుడు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ మీరు అన్నట్టుగా బయటకు వెళ్ళారు, పెళ్ళి అనుకుందాం, నిజంగా ఎంజాయ్ చేసి ఫోటో దిగట్లేదు, ఫోటో కోసం ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఫోజ్ పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ ఎవరి పనిలో వాళ్ళు ఉంటున్నారు. అంటే ఈ క్షణం ఎంజాయ్ చేయకుండా నెక్స్ట్ మూమెంట్ లో వచ్చే లైక్స్, సోషల్ మీడియా ప్రపంచంలో బతకడం కోసం ఫేక్, అంటే ప్రతిదీ ఒక అబద్ధం, మోసంలో బతికేస్తున్నారు కదా. ఇళ్లలో కూడా నువ్వు నాతో మాట్లాడలేదు, లేదా మాట్లాడితే ఈ విషయంలో గొడవ అయ్యేది, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడట్లేదు అనే విషయం మీద గొడవలు అవుతున్నాయి, ఎప్పుడు ఫోన్లోనే ఉంటున్నావు అని గొడవలు అవుతున్నాయి. మీరు సైబర్ సెక్యూరిటీ ఫోరం సెక్రటరీగా కూడా ఉన్నారు, తర్వాత ఒక ఎన్జిఓని కూడా స్టార్ట్ చేశారు, వాటి గురించి ఒకసారి. సార్ ఒక్క ఫోన్ కాల్ రెడీ ఉంది, తీసుకున్న తర్వాత మీతో మాట్లాడదాం. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు బాలసుబ్రహ్మణ్యం మేడం, ఆదిలాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి, మీ డౌట్ ఏంటో చెప్పండి, ప్రవీణ్ గారు మాట్లాడుతున్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఈ ఆండ్రాయిడ్ ఫోన్ కి మంచి యాంటీవైరస్ ఏదైనా సజెస్ట్ చేయగలరా? అంటే ఈ హిడెన్ యాప్స్ వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మంచి యాంటీవైరస్ సార్. గో ఫర్ మెకాఫీ అండి. అచ్చా, మెకాఫీ. ఓకే ఓకే. సో ఫ్రీవేర్ సార్, ఇస్ ఇట్ ఫ్రీవేర్ ఆర్ no, don't go for freeware. See, always like I tell you, ఇప్పుడు మీరు ఫ్రీవేర్స్ అండ్ నార్మల్ వీటికి పోతే అగైన్ ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ టు ద ఎక్స్టెంట్. సో అది ఏంటంటే, మనము ఒక 500 ఒక 1000 గురించి మనము ఆలోచిస్తే ఇట్ విల్ హ్యాంపర్ యువర్ సెక్యూరిటీ ఆఫ్ యువర్ ఫోన్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దట్ మనం ఫోన్ 5000 కొనుక్కున్నా కానీ ఒక 1000 రూపాయలు పెట్టి యాంటీవైరస్ వేసుకుంటే బెటర్, ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద డేటా అండ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ బాలసుబ్రహ్మణ్యం గారు. ప్రవీణ్ గారు, మనం మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే, మీరు సైబర్ సెక్యూరిటీ ఫోరం సెక్రటరీగా ఉన్నారు, ఎన్జిఓ రన్ చేస్తున్నారు, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, అండ్ దాని ద్వారా చేసిన కార్యక్రమాల గురించి. Cyber Security Forum, it's called ISACA. So it's an international forum. It's a group of auditors and all. So దాంట్లో నేను సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను నేను. సో that is more into technological what you call forum, where we do a lot of activities around టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, వాటి గురించి ఎక్కువ సెషన్స్ అవన్నీ అవుతుంటాయి. ఇట్ ఈస్ సో సోషల్ ఇంపాక్ట్ అనేది లిటిల్ లెస్, వీ డూ సోషల్ ఇంపాక్ట్ కైండ్ ఆఫ్ ఎ వర్క్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు మై ఎన్జిఓ, సో ఐఎమ్ మోర్ ఆఫ్ సోషల్ ఇంపాక్ట్ కైండ్ ఆఫ్ ఎ గై. సో ఇప్పుడు నన్ను ఒక పెద్ద ఫోరంలో వెళ్ళి మాట్లాడమని ఒక ఆపర్చునిటీ వచ్చి ఇట్లాంటి ఒక అవేర్నెస్ యాక్టివిటీ చేయమంటే నేను ఇక్కడికే వస్తాను, ఎందుకంటే it impacts and helps a lot of people. So that's what matters to me. So na NGO dantlo aithe we have done a lot of activities around child education, child welfare, వాటి ఏరియాలో చాలా వర్క్ చేస్తాం. అండ్ కోవిడ్ వాజ్ వెరీ ఎక్సెప్షనల్. అంటే మనం ఎవరం అనుకోలేదు ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది లైఫ్లో అని. సో ఆక్సిజన్ ఇచ్చాము మేము, అండ్ టీచర్స్కి హెల్ప్ చేసాము. టీచర్స్
ఆల్మోస్ట్ చాలా మంది రోడ్ పైకి వచ్చారు ఇంట్లో అన్నది, కానీ చాలా మంది లాట్ ఆఫ్ టీచర్స్ హూ ఫేస్డ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో వాళ్ళకి 2 months గ్రాసరీ ఇచ్చాము కోవిడ్ టైంలో. సో కోవిడ్ సెకండ్ వేవ్లో ఎవరైతే పేషెంట్స్, సో మీరు నేను వి ఆల్ హ్యావ్ మనీ, బట్ అప్పుడు ఫుడ్ లేదు చాలా మంది కోవిడ్ వచ్చిన వాళ్ళకి. సో వాళ్ళ ఇంటికి డోర్ స్టెప్కి ఫుడ్ సప్లై చేసాం మేము. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 18 girlsని చదివిస్తున్నాం మేము. ఓకే. ఎవరైతే కోవిడ్లో చనిపోయారో వాళ్ళ పిల్లల్ని, అండ్ ఎవరైతే ఫినాన్షియలీ బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళ పిల్లల్ని ఒక 18 members చదివిస్తున్నాము. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటంటే మేము చాలా స్కూల్స్తో అసోసియేట్ అయి ఉన్నాం మేము. సో ఆ స్కూల్స్లో ప్రాపర్గా తాగడానికి వాటర్ కూడా సరిగ్గా లేవు. సో కింద బోర్ వాటర్ ఏదో పెడుతున్నారు, కానీ అసలు ఇట్ ఈస్ వెరీ అన్హైజినిక్ ఫర్ ద కిడ్స్. సో నాట్ ఎవ్రీథింగ్ కెన్ బి డన్ బై ద గవర్నమెంట్. సో మనం అందరం గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదు అనే ఒక సింపుల్ క్వశ్చన్ వేసి మనం పక్కకు జరిగిపోతాం. బట్ వీ యాజ్ ఎ ఇండివిజువల్స్ కెన్ ఆల్సో డూ సంథింగ్. సో వాటర్ ఫిల్టర్స్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అనమాట ఈ గవర్నమెంట్ స్కూల్స్లో, సో దట్ కిడ్స్ గెట్ లైక్ ఫ్రెష్ అండ్ హెల్దీ వాటర్. ప్రవీణ్ గారు, మనకు ఇంకొక కాలర్ రెడీ ఉన్నారు, ఆయనతో మాట్లాడి అండ్ కంటిన్యూ చేద్దాం. హలో, నమస్తే అండి. సార్ నమస్తే మేడం. మీ పేరండి? మేడం నా పేరు శంకర్ మేడం, చిత్తూరు డిస్ట్రిక్ట్ చెప్పబోతుంది మాది. ప్రవీణ్ గారితో మాట్లాడండి. చెప్పండి మీ క్వశ్చన్. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నేను వేరే ఒక వస్తువు పర్చేజ్ చేయడానికి ఒక అతనికి ఫోన్పే పంపాను సార్. ఓకే ఓకే. అతను ఫోన్పే ఇచ్చాడు, ఆధార్ కార్డు పంపాడు, ఆధార్ కార్డు నెంబరు, ఆధార్ కార్డు మొత్తం ఇచ్చాడు. ఓకే. తర్వాత ఇప్పుడు నేను అమౌంట్ కోసము నాకు పంపలేదు వస్తువు, అమౌంట్ అడుగుదామంటే చేస్తున్నాను సార్. సారీ శంకర్ గారు, మీ వాయిస్ కొంచెం డిస్టర్బింగ్ గా ఉంది. సిగ్నల్ ఏమైనా ప్రాబ్లం ఉందా? మీరు ఫోన్ పే చేశారు? ఫోన్ పే చేశాను మేడం. ఇప్పుడు అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాడు. ఓకే. అమౌంట్ పంపలేదు, వస్తువు కూడా ఇంటికి పంపలేదు. నాకు అడ్రస్ తెలుసుకోవడానికి ఏమైనా వీలవుతుందా ఇది? ఓకే, అంటే మీకు వాళ్ళెవరో తెలియని పర్సన్ కి మీరు పంపించారా అమౌంట్? అవును మేడం. ఆధార్ కార్డు కూడా పెట్టాడు మేడం. ఆధార్ కార్డు పెట్టాడు, ఆధార్ కార్డులో ఉండే పేరు, ఫోన్ పే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అన్ని సేమ్. సారీ శంకర్ గారు, మీరు ఏదైనా కొనడం కోసం ఆన్లైన్ లో ఏదైనా కొనడం కోసం? ఆన్లైన్ లో కాదు మేడం, ఆన్లైన్ కాదు మేడం, డైరెక్ట్ గానే వేస్తాను. ఓకే, ఎందుకు పంపించారంటే ఏదైనా పర్పస్ మీద పంపించారా అమౌంట్? వేరే దగ్గర వేరే ఒక వస్తువు ఉంటే అది నాకు పంపుతానంటే పంపాను మేడం. ఓకే, ఒక వస్తువు ఉంది, అది మీకు ఇస్తాను అంటే మీరు అమౌంట్ సెండ్ చేస్తారా? పర్సన్ మీకు తెలియదు, మీరు ఫిజికల్ గా చూడలేరు? ఫిజికల్ గా చూడలేదు మేడం. అతనైతే వాట్సాప్ లో పెట్టాడు, ఆధార్ నంబర్ పెట్టాడు, ఫోన్ పే నెంబర్ పెట్టాడు, గూగుల్ పే అన్ని పెట్టాడు. ఓకే ఓకే, ఇంకా ఆధార్ అది ఉంది కదా, ఏం కాదు అనేసి నేను అమౌంట్ సెండ్ చేశాను. ఓకే శంకర్ గారు, ఇప్పుడు ఆధార్ మీద అడ్రస్ ఉంటుంది కదా, మీరు అదేమన్నా ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేశారా? అతని పేరు, వాళ్ళ ఫాదర్ పేరు, ఆధార్ నంబరు అంతే మేడం. ఇంకా ఫోటో అడ్రస్ లేదు మేడం. యాక్చువల్ గా బ్యాక్ సైడ్ అయితే ఆధార్ లో కంపల్సరీ అడ్రస్ ఉంటుంది. ఓకే, ప్రవీణ్ గారు చెప్తారు. బ్యాక్ సైడ్ చెక్లేదు మేడం. సార్, ఇప్పుడు కరెంట్ ట్రెండ్ ఏంటంటే ఇట్లాంటివి. సో ఆధార్ నెంబర్, ఆధార్ ఫోటో పంపిగానే మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది లైఫ్లో, అయ్యో ఓకే వీళ్ళు జెన్యూనే అని. సో అట్లా కాకుండా మనము కొద్దిగా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక అమీర్పేట్ లాంటి ఏరియాకి వెళ్తే మీరు ఒక 10,000 ఇస్తే వాడు ఒక 1000 ఆధార్ కార్డ్ ఫోటోలు మీకు ఇస్తాడు. ఓకే, సో దాంతోనే ఐ కెన్ ఈజీలీ క్రియేట్ దట్ కాన్ఫిడెన్స్ దాట్ ఐఎమ్ ఏ జెన్యూన్ పర్సన్. నేను మీకు ఒక ఆధార్ కార్డ్ పంపిస్తా, సో దాంతో మీకు ఏదైనా నమ్మకం కలుగుతుంది. ఓకే, సో దానివల్ల మీరు ఏం చేస్తారంటే, సరే జెన్యూనే అయి ఉంటుంది, మన ఇప్పుడు 10,000 వస్తూ 5,000కి వస్తుందంటే మనకు ముందరే దట్స్ ఎ న్యాచురల్ టెండెన్సీ దట్ మనం అందరం ముందుకు వెళ్తాం. ఓకే, సో అట్లా వెళ్ళి ఏమవుతుందంటే మనం ఇలా మోసాల్లో ఇరుక్కుంటాం. ఏదైతే తక్కువకి వస్తుందో అది కరెక్ట్ గా ఉండదు. ఫస్ట్ క్వాలిటీ ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే ఇట్లాంటి మోసాలైనా ఉంటాయి. అది ఒక వస్తువు కాదు సార్, ఒక బర్డ్, ఒక బర్డ్ కొనడానికి నేను బర్డ్ ఏదైనా సార్. ఇప్పుడు ఒక ఈ వాచ్ ఉంది, ఈ వాచ్ మార్కెట్ ఇప్పుడు మన షోరూమ్ లో కొంటే 50,000, 20,000కి ఎవడైనా ఇస్తా అంటే ఎందుకు ఇస్తాడు? ఎవరికి అవసరం ఉండదు. వాడు వెళ్ళి
మార్కెట్లో ఎంత ఉందో ఏమో 5-10% కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఇప్పుడు తర్వాత నేను ఎంక్వైరీ చేశాను సార్ మిగతా వాళ్ళకి కూడా, సేమ్ ఇలాగే అందరికి పెట్టి కడప, నెల్లూరు, ఇట్లా మదనపల్లి ఇక్కడంతా చాలా మంది దగ్గర అలాగే సేమ్ ఆ బర్డ్ కోసము అమ్ముతానని చెప్పేసి అందరి దగ్గర అమౌంట్ వేయించుకున్నాడు. ఓకే, గూగుల్ పే నెంబర్ కూడా సేమ్ లింక్ అయిన నెంబర్ కూడా ఇదే ఉంది సార్, ఆ ఫోన్ నెంబర్ అయితే. ఓకే, మీరు ఒక పని చేయండి, మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి సైబర్ క్రైమ్ వాళ్ళకి. సో దిల్ ట్రై టు గెట్ హోల్డ్ ఆఫ్ దట్ గై. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు, ప్రవీణ్ గారు. అండ్ మీ బ్యాక్ టు ఎన్జిఓ వర్క్స్కి వచ్చేస్తే మీ ఎన్జిఓ నేమ్ ఏంటి అసలు? అహం ప్రాణ, మా ఎన్జిఓ పేరు అహం ప్రాణ. సో లైక్ ఐ టోల్ యూ ఈ యాక్టివిటీస్ చేసాము. అండ్ ఈ ఎడ్యుకేషన్ ఫర్ 18 కాస్త ఇప్పుడు వీ వాంట్ టు ఒక 25 మెంబర్స్కి చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాం అనమాట ఇప్పుడు. సో అదొక. అలాగే మీరు చాలా కౌన్సిలింగ్ ఇచ్చాను అని కూడా చెప్పారు. ఇప్పుడు అమ్మాయిలు ఎదుర్కొంటున్న మేజర్ ఇష్యూ వచ్చేసి ఎఫ్బీలో ఫొటోస్ లేదా ఎఫ్బీలో రిక్వెస్ట్ వస్తుంది. వీళ్ళేమో సరే మన ప్రొఫైల్ పిక్ పెట్టాల్సి ఉంటుంది, కొంతమంది ఏమో పబ్లిక్ ఫిగర్స్ ఉంటారు, వాళ్ళు కంపల్సరీ దే హ్యావ్ టు షేర్ దేర్ ఫొటోస్ ఆర్ ఎనీథింగ్ ఈవెంట్స్ అలాంటివి. ఎలా మనల్ని మనం కాపాడుకోవడం ఎలా? అలాంటి కేసెస్ ఏమైనా మీరు ఎదుర్కొన్నారా? ఎస్. సో ఇప్పుడు ఏదైతే when it comes to celebrities and influencers, so they don't have a choice, that's their living. Okay, so normal people like you and me, okay, meer kuda kaadu, normal people like me, you're an anchor, so maybe you'll have to kodiga you'll have to showcase, but otherwise as an individual, so I need not really reveal my personal life to everybody. So naaku telisina vallu or నేను తెలిసిన వాళ్ళు కొంతమందికి, సో నేను ఏం చేస్తానో తెలిస్తే సరిపోతుంది అంతవరకు. సో ఇవాళ ఏమవుతుందంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ పెరగాలి, నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే ఒక గ్రేట్ అనే ఈ ఫీలింగ్ ఉంది కదా, దానివల్ల ఏమవుతుందంటే వీఆర్ అలౌవింగ్ రాంగ్ పీపుల్ ఇన్ టు అవర్ లైఫ్. ఓకే ఓకే, సో అట్లా కొత్తగా పరిచయాలు అయ్యి అది ఎక్కడికో దారి తీసి, లేకపోతే మన ఫొటోస్ తీసుకెళ్ళి ఎవరైనా తీసుకెళ్ళి నా ఫలానా అని చెప్పుకోవడము, లేకపోతే ఆ ఫొటోస్ మార్ఫ్ చేసి మళ్ళీ వీళ్ళనే బ్లాక్మెయిల్ చేయడము. సో ఇట్లాంటి చాలా కేసెస్ విన్నా నేను. ఈ నా సజెషన్ ఫర్ ఆల్ విమెన్ ఇస్, మీ ఏదైతే సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయో కీప్ ఇట్ ప్రొటెక్టెడ్. ఓన్లీ మీరు తెలుసున్న వాళ్ళనే యాక్సెప్ట్ చేయండి అండ్ ఎన్షూర్ యూ డోంట్ గెట్ ఇన్ టు రాంగ్ పీపుల్స్ ఇంటరాక్షన్. అండ్ ఇప్పుడు ఈ డేటింగ్ యాప్స్ కూడా ఎక్కువ అయిపోయినాయి. ఈ డేటింగ్ యాప్స్లో ఏమవుతుందంటే దిస్ ఇస్ ఫర్ మెన్ అగైన్. సో ఏమవుతుందంటే ఐవ్ హర్డ్ దీస్ కేసెస్. సో ఏమవుతుంది, ఒక కొత్త అమ్మాయితో పరిచయం పెంచుకొని దెన్ దెల్ స్టార్ట్ ఆస్కింగ్ యూ మనీ. సో అది అవతల పర్సన్ అమ్మాయి అయినా అయి ఉండొచ్చు, అబ్బాయి అయినా అయి ఉండొచ్చు, రెండు కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. అమ్మాయి ఫోటో పెట్టి అబ్బాయి కూడా అయి ఉండొచ్చు. సో స్లోలీ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని జస్ట్ నమ్మకం కోసం నాకు ఒక 1000 రూపీస్ ఇవ్వు అని అడుగుతారు. దెన్ ఇప్పుడు ఆ 1000 రూపీస్ మళ్ళీ రిటర్న్ చేయకపోతే నమ్మకం పోతుంది. సో వాళ్ళ 1000 రూపీస్ రిటర్న్ చేసేస్తారు. సో అట్లాగా 2-3 టైమ్స్ చేస్తారు. ఒక 1000, 2000, 3000, 4000 అట్లా చేస్తారు. సో ఒక నమ్మకాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు వీళ్ళు. ఎస్టాబ్లిష్ చేసి దెన్ ఒక పెద్ద అమౌంట్, ఒక 50,000, 1 lakh అడుగుతారు. సో ఇందాక ఫోన్ చేసిన అతను లాగానే ఆ 50,000, 1 lakh తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, సో యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ట్రేస్ దట్ ఇండివిజువల్ అగైన్. సో ఈ డేటింగ్ యాప్స్లో కూడా ఇట్లాంటి చాలా మోసాలు జరుగుతున్నాయి. ఈ డేటింగ్ యాప్స్ అనే కాదు, ఈ OLX, ఈ రీసేల్ బిజినెస్ ఒకటి, అండ్ ఇప్పుడు కొత్తగా ఈ రియల్ ఎస్టేట్ దాంట్లో కూడా స్టార్ట్ అయింది. నాకు అర్జెంటుగా నా భూమి అమ్ముతున్నాను, మార్కెట్ వాల్యూ 10 లక్షలు, కానీ నేను ₹1,00,000కి అమ్మొస్తున్నా, మా యాక్సిడెంట్ అయింది, ఏదో సమ్ వియర్డ్ రీజన్. సో వీళ్ళు ఏం చేస్తారు, దన్మని ఓకే నేను 10 లక్షలది ₹1,00,000కి వస్తుందంటే ఒక లేనిపోని యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది. సో వాట్ దే డూ ఇస్, ఓకే నేను 50,000 అడ్వాన్స్ ఇస్తున్నా, టక్మన్ బ్లాక్ చేస్తారు, గాన్ 50,000 ఆర్ గాన్. సో ఏది
తక్కువకి రాదు అనే ఒక మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటే వి విల్ సేవ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ అవర్ లైఫ్. తక్కువకి వస్తుంది అంటే ఎక్స్ట్రీమ్లీ తక్కువ. సో 100 రూపాయలు 10 రూపాయలకి 5 రూపాయలకి వస్తుంది అంటే అది రాదు, వచ్చినా సరైనది కాదు. దెన్ మనం మళ్ళీ సైబర్ ఫ్రాడ్స్కి వచ్చేసరికి మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ మనం ఎక్కువగా చూస్తుంటాం. తర్వాత ఓటీపీ ఫ్రాడ్స్ చూస్తుంటాం. మెయిల్ వస్తుంది, అది క్లిక్ చేసినా కూడా చాలా అమౌంట్ వెళ్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఒక కాల్ వస్తుంది, అది లిఫ్ట్ చేస్తే అమౌంట్ పోయే సిచ్యువేషన్ దాకా సైబర్ నేరగాళ్ళు డెవలప్ అవుతూ వస్తున్నారు. అంటే ఏ ఫోన్ లిఫ్ట్ చేస్తే మన అమౌంట్ ఎక్కడ కట్ అవుతుందో అనే ఇన్సెక్యూరిటీలో ఉన్నాం కదా. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఫోన్పే ద్వారా అమౌంట్ పెట్టుకుంటే కుదరదు, ఆన్లైన్ బ్యాంకింగ్ లేకుంటే ఇవేవి మనం వదిలేసే పరిస్థితుల్లో లేవు. ఇది చేస్తూనే ఎలా జాగ్రత్తగా ఉండడం? సో అగైన్ నేను చెప్పిన ఫస్ట్ పాయింట్, సో మీ ఫోన్ ఎప్పుడు సెక్యూర్గా ఉంచుకోండి. అండ్ ఎవరికైనా ఫోన్ ఇచ్చినప్పుడు, లైక్ మీ పిల్లలకి అట్లాగా ఫోన్ ఇచ్చినప్పుడు కూడా వెన్ యూ టేక్ ఇట్ బ్యాక్ జస్ట్ ఎన్షోర్. నేను ఇట్లా చాలా ఫ్యామిలీ లోపలే చాలామంది, లైక్ మీ ఇందాక వాచ్మెన్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అట్లాగే ఫ్యామిలీలో కూడా చాలామంది ఇట్లా చేసినవి చాలా కేసెస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ పైన హస్బెండ్కి అనుమానం ఉండే యాప్ ఇన్స్టాల్ చేయడము, హస్బెండ్ పైన వైఫ్కి అనుమానం ఉండే యాప్ ఇన్స్టాల్ చేయడము. సో ఇట్లా అంటే దే మైట్ డూ ఇట్ ఫర్ సమ్ పర్పస్ టు ట్రాక్ వాట్ దే డూ, బట్ ఇట్ కెన్ లీడ్ టు సంథింగ్ ఎల్స్. ఓకే. సో వీళ్ళేంటి ఈ చాట్స్ గురించి ఆర్ దేని గురించో వాళ్ళు యాప్ ఇన్స్టాల్ చేస్తుంటారు, బట్ రెస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ విల్ ఆల్సో గో. వీళ్ళ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అన్నీ A to Z వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫింగర్ ప్రింట్ ఉండేది. సో ఎంత ఇంపార్టెంట్ అసలు ఫింగర్ ప్రింట్. మనము పాస్పోర్ట్ మనం ఆ స్టేజెస్ అండ్ మనం ఏదైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అక్కడికి పోవాలన్నా కానీ మనకి ఫింగర్ ప్రింటే వెరీ ఇంపార్టెంట్. సో అట్లాంటి ఇన్ఫర్మేషన్ మనం ఫోన్లో పెడుతున్నాం. సో ఎంత సేఫ్గా పెట్టుకోవాలి మనం. సో ఈ లిటిల్ అవేర్నెస్ అనేది అందరిలో రావాలి. సో అగైన్ స్కాన్ చేస్తే మనం వేరే వాళ్ళకి పంపిస్తాం, మనకు డబ్బులు రావు. ఇది ఒక చిన్న కాన్సెప్ట్ మనం మైండ్లో పెట్టుకోవాలి. సో ఏంటంటే స్కాన్ చేయండి మీకు డబ్బులు వస్తాయి అనే ఫ్రాడ్స్ ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్యన. సో ఇక్కడ క్లిక్ చేయండి మీ అకౌంట్కి ఇన్ని డబ్బులు వస్తాయి, సో క్లిక్ చేస్తే డబ్బులు రావు. సో ఇదొక థంబ్ రూల్ మనం అందరం ఒకటి గ్రహించాలి. సో క్లిక్ చేస్తే డబ్బులు రావడం, స్కాన్ చేస్తే డబ్బులు రావడం రావు. అండ్ కేవైసీ అనేది you can go directly to the bank and do it, or you can do it in your what you call portal. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్లోకి లాగిన్ అయ్యి అక్కడ చేయొచ్చు. సో ఆర్ ఎవరైనా నిజంగా మీకు ఫోన్ చేసి లేకపోతే మీ అకౌంట్ బ్లాక్ అవుతుందంటే మీరు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పండి, లేకపోతే నేనే బ్యాంక్ వస్తా అని చెప్పండి తప్ప ఈ లింక్ల పైన క్లిక్ చేయడం కరెక్ట్ కాదు. సో యూ విల్ లూజ్ లాట్ ఆఫ్ మనీ వైల్ డూయింగ్ దిస్. ఒకప్పుడు ట్రెడిషనల్ క్రైమ్స్ ఉన్నప్పుడు అది పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే చూసుకునేది, అంటే దొంగతనం ఆర్ మర్డర్ ఎటువంటి కేసు అయినా కూడా. బట్ ఇప్పుడు సైబర్ నేరాలకు వస్తే సైబర్ పోలీసులు కంపల్సరీ ఇటువంటి ఎన్జిఓస్ లేదా టెక్నికల్ డిపార్ట్మెంట్ కొలాబరేట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. అలా మీరు కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది మీ ఎక్స్పీరియన్స్ అండ్ వర్క్స్ ఎలా వెళ్తుంటాయి? సో I got a chance to work with some law enforcement ఇది అనమాట, లైక్ పోలీస్ అండ్ ఆల్. సో దీంట్లో ఐ మీన్ వాళ్ళు కూడా దే ఆర్ డిఫరెంట్లీ ఎక్విప్డ్ పీపుల్ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారో. సో ఇప్పుడు కరెంట్ ఏదైతే థ్రెట్స్ మనకి ఈ వల్నరబిలిటీస్, ఈ ప్రాబ్లమ్స్, ఈ రిస్క్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి రోజుకి. So as we being part of cyber security professionals, we try to help them in like ఇక్కడ ఇట్లా ఉంటుంది అనే కొద్దిగా నాలెడ్జ్ షేరింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. అండ్ లాట్ ఆఫ్ ఇప్పుడు ఫోరెన్సిక్స్ కానీ అవి ప్రైవేట్ సెక్టర్లో చాలా డెవలప్ అయినాయి. సో లా ఎన్ఫోర్స్మెంట్ టేక్స్ హెల్ప్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ అండ్ దే సాల్వ్ లాట్ ఆఫ్ కేసెస్. ఓకే, తర్వాత ఇప్పుడు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య సోషల్ మీడియా అబ్యూజింగ్. అంటే ఒక వ్యక్తి మనకు నచ్చకుంటే ఇమ్మీడియట్గా ఒక పర్సన్ 10 మెయిల్ ఐడీస్, ఫేక్ మెయిల్ ఐడీస్ క్రియేట్ చేసుకోవచ్చు కనుక పెట్టేసి డిఫరెంట్ మెయిల్ ఐడీస్ నుంచి కామెంట్ సెక్షన్లో వల్గర్గా మాట్లాడడం, ఎఫ్బీలో కామెంట్స్ పెట్టడం చేస్తున్నారు. పర్సన్ కనబడరు, మెయిల్ ఐడీ ద్వారా మనం అప్రోచ్ అవ్వలేము.
ఇటువంటి పరిస్థితుల్లో ఎలా మనం ఫైండ్ అవుట్ చేయడము, ఈ రిస్క్ నుంచి మనం ఎలా తప్పించుకోవడం? లైక్ ఈ సెడ్, మన సోషల్ మీడియా అకౌంట్స్ ఎప్పుడు ప్రైవేట్గా ఉండాలి అండ్ ఇట్ షుడ్ నెవర్ బీ పబ్లిక్. అండ్ సెకండ్ థింగ్, ఎందుకంటే పబ్లిక్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా ఏదైనా కమెంట్ చేయొచ్చు. ప్రైవేట్ ఉన్నప్పుడు ఓన్లీ యువర్ ఫాలోవర్స్ కెన్ కమెంట్. ఫాలోవర్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిన వ్యక్తులే కాబట్టి ఎవరు అట్లా చేయరు అన్లెస్ ఏదైనా బాగా గొడవ అవుతుంది తప్ప. సో ఫస్ట్ సజెషన్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఇట్లాంటి మెసేజెస్ వస్తే స్ట్రైట్ అవే యూ కెన్ బ్లాక్ అండ్ రిపోర్ట్ దట్ ప్రొఫైల్. సో వెన్ యూ రిపోర్ట్ దట్ ప్రొఫైల్ సేయింగ్ దట్ దిస్ పర్సన్ ఈజ్ అబ్యూజివ్, Instagram or Facebook, what they do is they investigate. And if it is found that they are abusive, వాళ్ళ అకౌంట్ బ్లాక్ చేస్తారు. సో ఇది రిపీటెడ్గా వన్ పర్సన్ నుంచే వస్తుందంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు గో టు సైబర్ క్రైమ్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ అ విమెన్, go to she teams and they'll assign a cyber crime specialist and they'll try to solve the issue. ఇప్పుడు మీరు అన్నారు చూడండి రిపోర్ట్ చేయొచ్చు అని, అంటే చాలా వాటికి ఆప్షన్ ఉంటుంది, పక్కన 3 డాట్స్ ఉంటాయి, అవి చాలా మంది అసలు చూడరు, గమనించరు. బట్ ఒక్క వ్యక్తి ఒకసారి రిపోర్ట్ చేస్తే రియాక్ట్ అవుతారా డిపార్ట్మెంట్, లేదా చాలా మంది చేయాల్సి ఉంటుందా? రిపోర్ట్ అంటే దీంట్లో కూడా ఇవి ఉంటాయి. సో రిపోర్ట్ స్పామ్, రిపోర్ట్ ఇప్పుడు మనం క్లియర్గా ఫలానా వ్యక్తి షీ ఆర్ హీ ట్రై టు అబ్యూజ్ మీ అని ఇది పెడితే దే విల్ టేక్ అప్ వెరీ సీరియస్లీ. స్పామ్ అంటే మల్టిపుల్ పీపుల్ నీడ్ టు రిపోర్ట్. వెన్ ఇట్ కమ్స్ టు అక్కడ మీరు రిపోర్ట్ చేసేటప్పుడు మీకు ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇస్తాయి ఎందుకు రిపోర్ట్ చేస్తున్నారు అని. సో ఇఫ్ ద పర్సన్ ఈజ్ అబ్యూజివ్ ఆర్ ఇఫ్ ఈస్ ట్రయింగ్ టు హెరాస్ యూ, దెన్ దే విల్ టేక్ those cases very seriously. So adi kuda avakapothe then you can approach the law enforcement. Law enforcement will take care of it. Okay, మనం మీరు అన్నట్టుగా ఒక 10 years బ్యాక్ వరకు వెళ్తే మనం ఎలా క్రమశిక్షణగా ఉండాలి, ఇలాంటి డ్రెస్సెస్ స్కూల్కి వస్తే ఇలా ఉండాలి, అబ్బాయిలు అయితే ఇలా, అమ్మాయిలు అయితే రెంజేళ్ళు, ఇలా మనకు క్రమశిక్షణ అనేది నేర్పించారు. బట్ ఇప్పుడు ఫోన్ లేదా ల్యాప్టాప్ మన చేతిలో ఉంటే మనం క్రమశిక్షణగా ఉన్నామా లేదా అనేది మనకు తప్ప పక్కన ఉన్న తల్లికి తండ్రికి కూడా తెలియదు కదా. సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడం ఎలా, సిస్టమేటిక్గా ఉండడం ఎలా సోషల్ మీడియాలో? సో మీరు చెప్పిన సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎస్పెషలీ ఫోన్, మనం ఎప్పుడైతే ఈ ఒక్కొక్కరు ఫోన్లో చూస్తే 20-30 వేల ఫోటోలు ఉంటాయి. సో ఈ యాంగిల్లో ఒకటి, ఈ యాంగిల్లో ఒకటి, లైక్ లాడ్ ఆఫ్, అంటే నేను చాలా మందిని చూస్తుంటాను ఫ్రెండ్స్, మ్యాడ్నెస్, అది ఇంకా ఎక్స్ట్రీమ్ మ్యాడ్నెస్. సో దానివల్ల ఏమవుతుందంటే మనకే మన మీద కంట్రోల్ పోతుంటుంది అనమాట. ఇట్లా దిగుదాము, అట్లా దిగుదాము. సో దే లాట్ ఆఫ్ కేసెస్ వేర్ దే, అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. దట్ ఇండివిజువల్ ఈజ్ అ వెరీ హై గవర్నమెంట్ అఫీషియల్, చాలా పెద్ద పొజిషన్లో ఉంది ఆ అమ్మాయి, నా ఫ్రెండ్. ఇట్లాగే షీ క్లిక్డ్ ఇన్అప్రోప్రియేట్ పిక్చర్స్, నాట్ సెమీ న్యూడ్ పిక్చర్స్. సో ఇట్లాగే షీ గేవ్ ఫోన్ టు హర్ కిడ్ టు ప్లే. ఆ ఫోన్ సమ్ ఆఫ్ హర్ ఫ్రెండ్ టుక్ ఇట్. సో దెన్ చూసాడు, దెన్ దట్ ఇండివిజువల్ సెండ్ దోస్ పిక్చర్స్ టు హిమ్సెల్ఫ్. ఓకే, వాడు ఉన్నాడా, he circulated to few other people in the family and it went to pawn. So ఈ చిన్న అలవాటు ఎంత పెద్ద ప్రాబ్లంకి దారి చేసి she committed a suicide. సో ఒక చిన్న అలవాటు, దానివల్ల మనకి చిన్న సరదా, అది కూడా అదొక పిచ్చి సరదా, అవసరం లేదు అది మనకి. ఆ ఫోటో తీసుకుని ఏం చేసుకుంటాం మనం, డైలీ మనం చూసుకుంటాం కదా. సో ఆ దానివల్ల ఇప్పుడు ఆ చిన్న బాబు ఉన్నాడు. సో వీ హ్యావ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్ అండ్ సెన్సిబుల్. సో ఇట్లాంటి కేసు కొన్ని చూసాను నేను. వాళ్ళు కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఆ అమ్మాయి చాలా మంచి పొజిషన్లో ఉంది. సో షీ సెండ్ దోస్ పిక్చర్స్ టు సమ్మన్. సో ఆ అబ్బాయి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు, నువ్వు నాకు డబ్బులు ఇవ్వు, లేకపోతే ఇంకెవరినైనా పరిచయం చేయి, లేకపోతే ఐ విల్ పోస్ట్ దిస్ పిక్చర్స్ ఆన్ పాన్ అని. సో ఇట్లా ఇన్అప్రోప్రియేట్ పిక్చర్స్ తీసుకోవడం అనేది ఇట్ ఈస్ ఏ ఎడిక్షన్. ఇఫ్ యూ ఆర్ సో అడిక్టెడ్ టు ఇట్, ఫైండ్ ఎ కౌన్సిలర్ అండ్ టాక్ టు దెమ్ అండ్ గెట్ ఓవర్ దిస్ హ్యాబిట్. బట్ ఇది చేస్తూ ఉండే కొద్దీ మీకు చాలా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి.
ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక పోర్న్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనం అంటే ఆడపిల్లలకి ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు అంతా కూడా చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తారు. అంటే ఈవెన్ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, మన నేమ్ కూడా రివీల్ చేయకుండా ఒక కంప్లైంట్ ఎక్కడో కూర్చొని ఇచ్చినా కూడా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కదా. ఇలాంటి వాళ్ళు చనిపోవడం కాకుండా వాళ్ళకి ఎటువంటి సొల్యూషన్స్ చెప్తారు మీరు? సొల్యూషన్స్ ఏంటంటే ఫస్ట్ యూ విల్ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు రిపోర్ట్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పార్న్ వెబ్సైట్లో మీరు చూసారు మీ పిక్చర్స్, సో అక్కడే రిపోర్ట్ చేయొచ్చు, సేయింగ్ దట్ అక్కడ ఆప్షన్ ఉంటుంది మీకు రిపోర్ట్ దిస్ వీడియో ఆర్ పిక్చర్ అని. సో ఆ రిపోర్ట్ చేసిన తర్వాత ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ దే హ్యావ్ టు రిమూవ్ ఇట్, దే డోంట్ హ్యావ్ ఎ చాయిస్. ఓకే, అది లీగల్ ఇంప్లికేషన్కి వెళ్తుంది. సో లాట్ ఆఫ్ కంట్రీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అరేబియన్ కంట్రీస్లో పాన్ ఈజ్ బ్యాండ్, అంటే యూ కెనాట్ విజిట్ ఎ సైట్, యూ కెనాట్ అప్లోడ్ ఆర్ యూ కెనాట్ సీ ఆల్సో. సో ఐ థింక్ వీ షుడ్ ఆల్ వర్క్ టువర్డ్స్ గెటింగ్ దేర్. ఇట్స్ అంటే ఈ పాన్ అడిక్షన్ కూడా దట్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. సో వీ యాజ్ అ సొసైటీ షుడ్ గెట్ దేర్. And reporting porn is an option that you can find. So if you find someone's video, if it's a known person, you can always report saying that delete this picture or a video. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. ఈనాటి మా కార్యక్రమానికి వచ్చి అనేక అంశాలపైన చాలా సవివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఈనాటి అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.